గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు విశాఖలో సంచలనంగా మారినటువంటి శాంతి కుమారి జెస్సీ హత్య కేసుకు సంబంధించి పేరెంట్స్ కూడా ఆర్లో పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. ఎవరైతే మా అమ్మాయిని అతి కిరాతకంగా హత్య చేస్తారో వాళ్ళని కూడా అదే రీతిలో శిక్షించాలని. సో ఎవరైతే శాంతి కుమారి ఉన్నారో పేరెంట్స్ తో మాట్లాడదాం. ఎందుకంటే అమ్మ కొంతమంది చెప్తుంది ఆత్మహత్య చేసుకుంది అనేసి, మీరు అంటున్నారు నా కూతుర్ని కావాలనే చంపేశారని మీరు ఆరోపిస్తున్నారు. అసలు ఏంటి, అసలు ఆ రోజు మీ అమ్మాయి వెళ్ళేటప్పుడు మీతో ఏం చెప్పింది? నేను లేనండి, నేను డ్యూటీకి వెళ్ళాను. నా చిన్న కూతురికి చెప్పింది నేను పార్టీకి వెళ్తున్నాను వచ్చేస్తానమ్మా అనేసి. కూర వండింది, అన్నం వండిందండి. తీరా వస్తే నేను 10:30 అయింది వచ్చాను. 10:30, 10:15కి వచ్చాను. 10:26కి ఫోన్ చేస్తుంది, అమ్మ వచ్చావంటే వచ్చాను అని అన్నాను. సరే అమ్మ అయితే నువ్వు తిని టాబ్లెట్లు వేసుకుని నేను వచ్చేస్తాను అన్నదండి. ఎన్ని గంటలకు వెళ్ళిందమ్మా ఏ రోజు కరెక్ట్ గా చెప్పండి? 14వ తారీఖు నేను రాత్రికి వెళ్ళిందమ్మా. 15వ తారీఖు తెల్లారికి నాకు కూతుర్ని శవంగా పడుకోబెట్టారు హాస్పిటల్లో. అమ్మ ఈ ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో సాయి కుమార్, సాయి కిరణ్ మణి, వీళ్ళంతా ముందు మీకు తెలుసా? నాకు తెలియదండి వాళ్ళు ఎవరు ఉన్నా పెద్దగానా. ఎందుకంటే నాకు ఫోన్ లో మాట్లాడుతుంటారు కదా ఫ్రెండ్స్ కాబట్టి, అమ్మ నా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు అంటది అంతే. నేను అంత క్లియర్ గా అడగను, ఎందుకంటే పెద్ద పిల్లలు కదా వాళ్ళకి తెలుస్తది కదా అని ఉద్దేశించి నేను ఏమి అడగనండి. ఏది మంచో ఏది చెడ్డో తెలుస్తది కదా అనేసి. రమా గారు మీరు ఏం చేస్తారమ్మా? నేను సెక్యూరిటీగా చేసుకుంటున్నానండి. సెక్యూరిటీగా చేసుకుంటూ ఇద్దరు కుమార్తెలను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలి, నా ఇద్దరు కూతుర్లు కూడా భవిష్యత్తు ఎంతో గొప్పగా ఊహించుకున్నా, నా కూతుర్లకి మంచిగా చూడాలనుకున్నానమ్మా. నా కూతుర్ని మంచిగానే చూసానమ్మా. నా కూతురు చాలా మంచిదమ్మా. దాన్ని అన్యాయంగా చంపారు. దేనికి చంపారు ఏటో నాకు తెలియదు. నా కూతురు లేకుండా నా కొడుకు కూతురు మిగిలించారు. మీ ప్రభుత్వమే ఏదో ఒకటి న్యాయం చెయ్యండి అమ్మా. నాకు మీ అమ్మాయి అక్కడ హాస్పిటల్లో ఉందని ఎవరు ఫోన్ చేశారు? వాళ్ళ ఫ్రెండ్స్ లోనే సాయి అని అబ్బాయి ఫోన్ చేసాడంట. మా చిన్న పాపకి వెంటనే పరిగెట్టి అమ్మాయి ఏం లేదు బట్టలు వేసుకుంటే హాస్పిటల్కి వెళ్దామని అన్నది. ఏమమ్మా అనంటే ఏం లేదమ్మా అని అన్నది. గాబరా వెళ్ళిపోయానమ్మా నేను. ఏటయింది అని అంటే అమ్మ ఫిట్స్ వచ్చాయి అని వాళ్ళు అంటున్నారు కదా. గతంలో మీ అమ్మాయికి ఎప్పుడైనా అటువంటి అనారోగ్య పరిస్థితి ఎప్పుడైనా ఉండేదా? వాళ్ళ నాన్నగారు చనిపోయేటప్పుడు ఒక్కసారి 2 సంవత్సరాలు అయ్యిందండి వాళ్ళ నాన్నగారు చనిపోయి. అప్పుడు వచ్చింది. ఎప్పుడైనా తన పొరలో ఎప్పుడైనా వాళ్ళ నాన్నగారి కోసం ఆలోచిస్తే, అది కూడా ఒకవేళ వస్తే అలాగొచ్చి ఒక అరగంట వరకు అలా పడుకుంటూ పోద్దే తప్ప ఇంకేమి ఉండదండి. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లేవారు? అప్పుడు హాస్పిటల్ తీసుకొని వెళ్ళినంత అయితే ఏం లేదు. ఎందుకంటే అమ్మాయికి ఎప్పుడు రాదు, ఫిట్స్ అనేది లేదు. ఫిట్స్ లోని హ్యాంగ్ చేసుకున్నంత అమ్మాయి అయితే కాదు. కావాలని ఇలాగా వీళ్ళు అంటున్నారు. కానీ ఇవన్నీ దెబ్బలు నా కూతురికి న్యాయం చేయండి. పేరెంట్స్ కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే, భర్త 2 ఏళ్ల క్రితం చనిపోయాడు, నా ఇద్దరు కూతుర్లను కూడా ఎంతో దీనిగా ప్రేమతో పెంచుకున్నాను, నేనే తల్లి తండ్రి అన్ని కూడా, అటువంటిది బర్త్డే పార్టీకి వెళ్ళి వస్తాను అన్నటువంటి నా కూతురు విగత జీవిగా అక్కడ ఆసుపత్రిలో ఉంది. వాళ్ళు కావాలనే నా కూతుర్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి సంబంధించి ఒక ఉరితాడు కానీ అక్కడ ఏమి అటువంటి అట్మాస్ఫియర్ లేదు. కేవలం వీళ్ళు చంపేసి కావాలని నా కూతురు మీద టార్గెట్ చేసి వీళ్ళు హత్య చేశారని ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే కొంతమంది యువకులు ఉన్నారో, 3 అఫీషియల్ గా రూమ్ తీసుకున్నారు బీ స్క్వేర్ హోటల్లో ఉన్నటువంటి 118, అదే విధంగా 119. ఈ రూమ్ తీసుకున్న 3, ఇంకొక 2 అనఫీషియల్ గా రావడం, అదే విధంగా శాంతి కుమారి అనే యువతతో పాటు ఇంకొక ఫ్రెండ్ కూడా రావడం, అక్కడ జరిగిన ఘర్షణ వాతావరణం కారణంగానే ఇలా చంపేశారు అనేసి అయితే పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. సో మనం ఆ తల్లి యొక్క ఆవేదన చూడొచ్చు. ఎందుకంటే కూతురు బర్త్డే పార్టీ కోసం వెళ్ళినటువంటి కూతురు ఒక్కసారిగా ఇప్పుడు విగత జీవిగా కనబడడంతో ఆ పరిస్థితిని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. నిందితులను అయితే మాత్రం తప్పకుండా కఠినంగా శిక్షించాలని అయితే మాత్రం వేడుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా.